ఇంట్లో ఒక్కతే ఉంది. బాబుకు లంచ్ బాక్స్ తీసుకెళ్లేందుకు మధ్యాహ్నం సరిగ్గా 12:30 తండ్రి ఇంటికొచ్చాడు. వచ్చేసరికి మంచం మీద 3 కత్తిపోట్లతో నెత్తుటి మడుగులో కూతురు. ఇంకేముంది, విగత జీవిగా పడి ఉన్న కూతురును చూసి తండ్రి గుండె పగిలేలా ఏడ్చాడు. అయినా తన బిడ్డ బతికే ఉందేమోనని చిన్న ఆశతో 108కి కాల్ చేశాడు. కానీ ఏం లాభం, పాప చనిపోయిందని తెలిపింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ కూకట్పల్లిలోని సంగీత్ నగర్లో వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుంది. హుటాహుటిన ఇంటికి వచ్చిన బాలిక తల్లి కూతురును చూసి కన్నీరు మున్నీరైంది. ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా, పాపను చంపిందెవరు అంటూ ఏడుస్తుంది. తల్లిదండ్రుల ఆవేదన చూసిన స్థానికులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉంచిన ఒకటి చిన్నప్పటి నుంచి ఉండాలన్న నమ్మకంతోనే పోతాంగా. ఎవరమైనా 4 years అవుతుంది ఇక్కడికి వచ్చి. ఎప్పుడు ఉంటారు, ఒక్కరొక్కరు కూడా సింగిల్గా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. పిల్లలు ఒకరు లేకపోతే ఒక్కరు కూడా ఉంటారు. కాకపోతే మేము వెళ్ళినాము 9 o'clock వెళ్ళినాము. పోనీ డే అంతా అంటే ఏమో అనుకోవచ్చు. మళ్ళీ మేము ఇంకా ఎప్పుడు నైట్కి వచ్చేవాళ్ళం. కానీ ఈసారి బాక్స్ మర్చిపోయిందని 12:30కి వచ్చింది మా ఆయన. అలా జరిగింది. మార్నింగ్ పుట్టనేగా పొద్దున పాప స్నానం చేసుకొని బాక్స్ ఇచ్చొస్తే మమ్మీ అని చెప్పిన ఆమె 12:30కి అలా జరిగిందంటే దేనికోసం జరిగిందని నేను ఎలా చెప్పాలి చెప్పండి సార్. నేను స్నానం చేసుకుంది సార్. ఆమె స్నానం చేసుకుంటే చిటితల్లి నువ్వు స్నానం చేస్తావు, వెనకాల కూడా నడవదు, ఎందుకు అట్లా స్నానం చేస్తావు, కర్రగా అవుతావే, మంచిగా ఉండాలి, తెల్లగా ఉండాలని స్నానం చేసుకుంటే మళ్ళీ పోయింది బాత్రూంలోకి. దాని తర్వాత నేను చెప్పేసి వెళ్ళిపోయినా. ఈ బిల్డింగ్ లో చుట్టుపక్కల అన్నిట్లో ఎంక్వైరీ చేయండి, అనుమానం అంటే నేను ఉండాలి సార్. సార్ నేను మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 7 o'clock వస్తాను. వాళ్ళ డాడీ 11కి వస్తాడు. ఎలా తెలుస్తుంది సార్? చుట్టుపక్కల ఎక్కడన్నా ఇట్లా జరిగిందంటేనన్నా మనము ఉండొచ్చు ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకొని. కానీ రోజు తమ ముందే ఆడుకునే పాప హత్యకు గురి కావడంతో తల్లిదండ్రుల మాట మోగపోయింది. స్కూల్ నుండి వచ్చిన తమ్ముడు అక్క అంటూ బతిమాలాడావు. కానీ పాపం ఆ తమ్ముడికి తెలియదు కదా తన అక్క చనిపోయిందని. అయినా మన పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియని సమాజంలో మనం బతుకుతున్నామా అని ఈ ఘటన చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు బాలిక తల్లిదండ్రులకు జరిగిన అన్యాయం తీర్చలేనిది. ఇప్పుడు వారికి ఎవరు న్యాయం చేస్తారు? న్యాయం జరిగినా కన్నబిడ్డ తిరిగి రాలేదు కదా. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతంలో ఇంత ఘోరం జరగటం ఏంటి? అసలు ఎవరు చేస్తుంటారు? చంపాల్సినంత కోపం ఎందుకు? పట్టపగలు ఇంట్లోకి చొరబడి మరీ హత్య చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇవే అందరిలో మెదులుతున్న ప్రశ్నలు. పోలీసులు సైతం తల్లిదండ్రులకు ఎవరిపైనా అనుమానాలు ఉన్నాయా అని కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మరి హత్య ఎవరు చేసి ఉంటారా అనేది ప్రశ్నగా మిగిలిపోయింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. రైట్ అనిల్, మనం చూస్తున్నాం ఇప్పటికే ఆ పరిసర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా పోలీసులు సేకరించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. అందులో ఏమైనా కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయా? రత్న సహస్రాన బాలిక హత్య కేసులో భాగంగా ప్రజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పాలి. దీనికి సంబంధించి అంటే ఈ ఇంటికి సంబంధించి సీసీ కెమెరాలు లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న 100 మీటర్కి సంబంధించి హంతకుడు ఎటువైపు వెళ్ళాడనే కోణంలో ప్రజెంట్ కూడా 360 degrees వేరియేషన్లో ప్రజెంట్ అయితే ఆధారాలు సేకరిస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే కుటుంబాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులంతా కూడా ఇంటి దగ్గరికి చేరుకొని ఘటన స్థలానికి చేరుకొని ప్రజెంట్ అయితే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈరోజు ఈ ఘటనకి సంబంధించి సహస్రాని హాలిడే కారణంతో ఇంటికాడ ఉండడం, ఆ తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది ప్రజెంట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ తను అంటే సహస్రానికి సంబంధించి హాలిడే ఉంది, అదేవిధంగా ఇంటికాడ ఒక్కతే ఉంది అని చెప్పేసి ఇలాంటి దారుణానికి పాల్పడ్డారా అంటే పోలీసులు అయితే అదేవిధంగా అనుమానిస్తున్నారని చెప్పాలి. దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అదేవిధంగా అనుమానిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా ఈ బిల్డింగ్కి సంబంధించి సీసీ
కెమెరాస్ లేకపోవడం, అదేవిధంగా మామూలుగా మీకు గేట్ దగ్గర విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ గేటుకి సంబంధించి ఓనర్ చెప్తున్న వివరాల ప్రకారం డెలివరీ బాయ్స్ ఎవరైనా సరే దీనికి సంబంధించి అలో లేదని చెప్పి కూడా ఒక బోర్డు పెట్టడం జరిగింది. అలాంటిది డెలివరీ బాయ్స్ రావడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఇంకోటి వీళ్ళు పెంట్ హౌస్లో ఉంటారు. వీళ్ళంతా కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇదే బిల్డింగ్లో పెంట్ హౌస్లో నివాసం ఉంటున్నారు. కాబట్టి వీళ్ళకి సంబంధించి పెంట్ హౌస్కి వెళ్ళాలి అన్నా కూడా వీళ్ళ వివరాలు తెలిసిన వాళ్ళు అయితేనే ఖచ్చితంగా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటిది ప్రస్తుతం డెలివరీ బాయ్స్కి అలో లేకపోవడం, ప్లస్ ఇంకొకటి ఈరోజు ఓనర్స్ కూడా వాళ్ళ మనవరాలు రమేష్ అనే ఓనర్ తన మనవరాల్ని తీసుకొని హెల్త్ చెకప్ కోసం అని చెప్పేసి అందరూ కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళు లేని సమయంలో అదేవిధంగా డెలివరీ బాయ్స్ కూడా అలో లేదు అనే బోర్డు ఉన్న సమయం సంబంధించి కావచ్చు. ఇది తెలిసిన వారి పనే అనే ప్రజెంట్ అయితే ప్రశ్న వస్తుందని చెప్పాలి. అదేవిధంగా ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, ఇదే విధంగా ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పాలి. అయితే ప్రస్తుతం మనతో పాటు సహస్రాని చనిపోయిన బాలికకు సంబంధించి బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మామూలుగా బిల్డింగ్ చూస్తే సీసీ కెమెరాస్ కూడా లేవు. ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. పక్కన ఒక సీసీ కెమెరా ఉంది, అది చెక్ చేసారు. వచ్చినోడైతే వచ్చిండు లోపలికి, కానీ ఇంకా బయటకు అయితే వెళ్ళలేదు సీసీ కెమెరాలో అయితే. అటు బిల్డింగ్ సైడ్ హాస్పిటల్స్ ఉంటాయి, అటు సైడ్ పైన నుంచి దూకి వెళ్ళిపోయి ఉండొచ్చు. పోయేటప్పుడు మాత్రం అయితే వెళ్ళిపోయిండు, ఖచ్చితంగా ఒక్కడే వచ్చి లోపలికి అయితే వెళ్ళిండు. పోలీసు వాళ్ళు అయితే సీసీ కెమెరా చెక్ చేశారు, కానీ ఇంకా రెస్పాన్స్ అయితే ఏమనేది చెప్తలేరు. ఇక్కడ చూస్తే గేటుకు సంబంధించి డెలివరీ బాయ్స్ కూడా నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టింది. ప్లస్ దీనికి సంబంధించి అలౌ అవ్వాలనే కూడా ఓనర్స్ పర్మిషన్ తీసుకోవాలి. మరి ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అనుమానం అంటూ ఏం లేదు, కానీ వాళ్ళు ఓనర్స్ బోర్డు పెట్టిర్రు, కానీ లోపల వాళ్ళు డోర్ పెట్టేసుకుంటారు. పోయినా వాళ్ళకు ఏం తెలియదు, వచ్చినా ఏం తెలియదు. గేట్ తీసుకొని వెళ్ళిపోయినా కూడా కనిపించరు కదా. అట్లా ఓనర్స్ లేరని అన్నారు, మాకు కూడా అంత ఐడియా లేదు. వాళ్ళే వచ్చి చెప్తారు, నేను లేను. గతంలో కానీ ఎప్పుడైనా కానీ ఈ మధ్య కాలంలో కానీ కుటుంబ సభ్యులకు సంబంధించి తల్లిదండ్రులు రేణుకా కృష్ణకు సంబంధించి ఏమైనా గొడవలు జరగడం, లేకపోతే ఎవరితోనైనా శత్రుత్వం ఉన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఏం గొడవలు అంటే ఏం బోరాలు, వాళ్ళ గొడవలు అంటే ఏముండదు. వాళ్ళు మాత్రమే ఉంటారు, గొడవలు ఏం జరగలేదు మధ్యలో. మరి ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు? మరి తెలుసు అంటే చూస్తే సిచ్యువేషన్ చూస్తే తెలిసిన వారు అయితేనే పైకి పోయే అవకాశం కనిపిస్తుంది. మరి దానికి సంబంధించి మీరేం మాట్లాడారు? అంటే నాకు తెలిసి తను దొంగతనానికి వచ్చిందేమో, దొంగతనానికి వచ్చి కూడా లోపల పిల్లు ఉందని చెప్పేసి అరుస్తుందని చెప్పేసి మర్డర్ చేసినట్టు అయితే కనిపిస్తుంది. తను ఆల్రెడీ 10:30 టైంలో డాడీ అని 3 సార్లు ఒలిరిందంట. అయినా కూడా పక్కింటి వాళ్ళు ఈ బిల్డింగ్ కాకుండా పక్కింటి బిల్డింగ్ నుంచి ఇట్లా ఒలిరింది. సడన్గా బయటకు వచ్చి చూస్తే అరుస్తలేదన్న. పిల్లను పొడి చేసింది కాక గొంతు పట్టుకి కూడా పిసికేసారు అన్న. దానికైతే బాధిత కుటుంబాలకు సంబంధించి సహస్రాని కుటుంబానికి సంబంధించి సభ్యులు కూడా చెప్పడం ప్రకారం చుట్టుపక్కల ఉన్న కెమెరాస్ని అయితే చెక్ చేస్తున్నాం. కాబట్టి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ దర్యాప్తుల భాగంగా ఖచ్చితంగా హంతకుడు ఎవరనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ అనిల్. మనం ఇక చూస్తున్నాం ఇప్పటికే అటు హైదరాబాద్ కూకట్